హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అంటే మన క్లర్క్స్కి సంబంధించినటువంటి 10,300 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 1 ఆగస్ట్ 2025. ఇంకా 21 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, మీరు గతంలో వేరే పోస్ట్కి అప్లై చేసినప్పటికీ కూడా ఐబీపీఎస్లో దీనికి సంబంధించి సెపరేట్గా అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మీకు డిగ్రీతో పాటు అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలన్నమాట. తెలుగు అనేది మన ఏపీ అలాగే తెలంగాణకి సంబంధించి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 38th పేజ్ ఆఫ్ నోటిఫికేషన్లో మనకి స్టేట్ వైజ్ వాటిల్లో కూడా మనకి బ్యాంక్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ ఇక్కడ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి కేటగిరీ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 367 దాకా ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా మీరు ఇక్కడ తెలంగాణ తీసుకుంటే కూడా మనకి ఇక్కడ బ్యాంక్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 261 దాకా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లాంగ్వేజ్ తెలుగు లేదంటే ఉర్దూ ఇచ్చారనమాట. అలాగే మీరు చూసుకున్నట్టయితే తెలంగాణకు సంబంధించి కూడా సేమ్ అనమాట. తెలుగు లేదా ఉర్దూ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీరు ఏ స్టేట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే కనుక లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అది ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేయడం అనేది బెస్ట్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ మనం ఇదైతే మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. టోటల్గా మనకి 6 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇదైతే మనకి ఒక ప్లస్ మనకి ఐబీపీఎస్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది అనమాట. లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం సంబంధించి కొంచెం మన ఇంటర్ఫేస్ అయితే మారింది. అంటే కాలమ్స్ కూడా కొన్ని అయితే మార్చడం జరిగింది అనమాట. సో మీరు జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తే కనుక మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది అప్లై చేసుకునేదానికి. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా లేనిది ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడా సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది అనమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ట్యాబ్ అయిపోయిందనమాట. బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్కి చేంజ్ అయిందనమాట. అంటే ఆ ట్యాబ్ అయిపోయిందని అర్థం అనమాట. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. మిగతా వాటికైతే ఎడిట్ ఆప్షన్ ఒకవేళ మనకి మీకు ఇస్తే కనుక ఎడిట్ ఆప్షన్ ఒక 200 రూపీస్ అలాగా ఫీజు పే చేసి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇస్తే కనుక. అలాగే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మెసేజ్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా కూడా నోట్ చేసి పెట్టుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్.
కిందకు వచ్చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట. మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట. సేమ్ అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. గైడ్ లైన్స్, లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 cm జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ 2 ట్యాబ్స్ అయిపోయినాయి అనమాట. డీటెయిల్స్ ట్యాబ్లు అయితే దాంట్లో కూడా మళ్ళీ మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. 3 ట్యాబ్స్ అయితే ఉన్నాయి, సబ్ ట్యాబ్స్ ఉంటాము. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో ఇంకా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇదైతే మీ తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదన్నమాట. సో ఇక్కడ మనకైతే చూపిస్తున్నారు. సో తర్వాత చేంజ్ ఆప్షన్ అయితే ఉండదు. ఒక కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట, అప్డేటెడ్ది. సపోజ్ మీరు ఓబీసీ, ఎన్సీఎల్ కానీ అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 2024-25కి సంబంధించి 2025 సంవత్సరంలో April 1 తర్వాత అయితే మీకు అదైతే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఓల్డ్దైనా పర్వాలేదు, వాళ్ళకి క్రీమీ లేయర్ ఇది లేదు కాబట్టి అది కూడా మనకి యాక్టివ్గా వ్యాలిడ్గా ఉన్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే అవసరమైతే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి మీరు కనుక ఈ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇవన్నీ కూడా పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించిన కాలమ్స్. మిగతా వాళ్ళకి ఇవన్నీ అవసరమైతే లేదనమాట. ఇక్కడ నో పెట్టేస్తే ఇంకా మనకి ఈ బాక్స్లో ఉన్నటువంటి కాలమ్స్ ఏవి మనకు అవసరం లేదండి. కిందకు వచ్చి ఇది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, అదర్స్ నో అనమాట. ఈ కాలం కూడా మనకి ఏమీ అవసరమైతే లేదు. కిందకు వచ్చేయచ్చు అనమాట. రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ కనుక హిందూ కనుక పెడితే ఇక్కడ మీరు నో అయితే పెట్టుకోవాలి. అదర్ దాన్ హిందూ అయితే ఇక్కడ ఎస్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ హిందూ అయితే ఇక్కడ నో పెడితే సరిపోతుంది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీరు కనుక ఇక గవర్నమెంట్ సర్వీస్లో కానీ పిఎస్యూలో కానీ ఏదన్నా వర్క్ చేస్తూ ఉంటే బ్యాంక్స్లో కానీ అలాగా ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఇంకా కూడా డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే మీరు కనుక డిపెండెంట్ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఆర్మీకి సంబంధించి వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ అలాగే మీరు కానీ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ వీడియో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంత అదర్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతాయి. మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళైతే నో పెట్టుకోవాలి. ప్లస్ మీరు కనుక ఈ ఐబీపీఎస్కి సంబంధించి క్లర్క్స్ ఆ యొక్క కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్కి మీరు గతంలో కనుక అపేర్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఎన్ని ఐటమ్స్ 1, 2, 3, 4 అని మెన్షన్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవాలన్నమాట. కంట్రోల్ కనుక మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే మీ ఎన్నైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదు ఒకటైతే ఒకటనమాట. ముందు ఇక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేసి అవి ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు మీరు గతంలో అప్లై చేయకుండా క్లర్క్స్కి ఇప్పుడు కనుక మీరు అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ నో పెట్టేస్తే మీరు దాన్ని టచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, సరిపోతుంది అనమాట. అంటే మీ ప్రిలిమ్స్ అనేది దాన్ని మనకి కౌంట్ అయితే చెయ్యరు. సో మనకి మెయిన్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే కౌంట్ కిందకి వస్తాయి కాబట్టి ఎవరైతే గతంలో క్లర్క్స్కి ఐబీపీఎస్కి అప్లై చేసి మెయిన్స్కి అపేర్ అయ్యారో వాళ్ళు మాత్రం ఎన్నిసార్లు చేస్తే అన్ని అటెంప్ట్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్రెషర్ అయితే నో పెట్టేస్తే సరిపోతుంది, మనం ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ప్లస్ అలాగే ఇక్కడ మనకి
మీరు ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టర్లో కానీ లేదంటే కనుక ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఇంకా అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ అప్రెంటిస్షిప్ కనుక చేసి ఉంటే గతంలో కనుక వేసి పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో అనమాట. వాళ్ళు చేస్తుంటే కనుక అది ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అంటే మీరు ఏ బ్యాంకులో అప్రెంటిస్ చేశారు 1 year అనేది ఒక బ్యాంక్ నేమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు అనేది కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. అంటే ఇక్కడ డేట్ ఇచ్చారు, డేట్ మంత్ ఇయర్, ఎప్పుడు స్టార్ట్ అయింది అప్రెంటిస్ ట్రైనింగ్, ఎప్పుడు ఎండ్ అయింది అనమాట, అవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే ఆ కాలమ్స్ అన్నీ కూడా మనకి డిజిబుల్ అయిపోయినాయి, ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదనమాట. నాట్స్ పోర్టల్ ఉందన్నమాట. మీరు నాట్స్లో కనుక ఈ యొక్క రిజిస్టర్ అయ్యి కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఇక్కడ ఎస్ పెడితే కనుక దాని నెంబర్ ఉంటుంది అనమాట, A0 అలాగా మనకి ఒక 14 digit నెంబర్ అయితే మనకి అలౌట్ చేస్తారు. మీరు నాట్స్లోకి కనుక మీరు లాగిన్ అయిపోతే లెఫ్ట్ సైడ్ టాప్లో ఉంటుంది అనమాట నెంబరు, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీరు అంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళకి మనకి 12 digit ఉంటుంది, ఇప్పుడైతే 14 digit దాకా లేదంటే 16 digit దాకా అయితే నెంబర్ అయితే వస్తుంది, A0 లైక్ దట్. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకి వచ్చేస్తే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఒక 300+ ఉన్నాయి, అలాగే తెలంగాణలో ఒక 260 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. తెలుగు ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ మనకి ఇచ్చారు. సో మీరు దేనికైనా అప్లై చేయొచ్చు, లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలన్నమాట. సో మీరు ఏ స్టేట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కోడ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. లాంగ్వేజ్ కూడా తెలుగు ఉర్దూ ఇచ్చారు, తెలుగు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే తెలంగాణ ఇచ్చినా కూడా తెలుగు ఉర్దూ వస్తుంది, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ప్లస్ మీరు 10th కనుక ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ప్లస్ మీరు 10th కాకుండా ఇంటర్మీడియట్ అంటే 10th పైన చదువుకున్నటువంటి ఏ యొక్క ఎడ్యుకేషన్ కోర్సులో అయినా కూడా తెలుగు సబ్జెక్ట్గా చదువుకొని ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు. అదైతే మీ దగ్గర అయితే ఆ యొక్క మార్క్ షీట్లో ఆ యొక్క లాంగ్వేజ్ చదువుకున్నట్టుగా ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ఉన్నదని చెప్పి టిక్ పెట్టాలి. మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్ వచ్చని కూడా టిక్ కూడా పెట్టాలన్నమాట. సో మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ రావాలి. అలాగే 10th లేదా ఇంటర్మీడియట్ అయితే డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి. అలాగే మీరు రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అన్నీ కూడా టిక్ పెట్టామన్నమాట మనం. ప్లస్ మనం కనుక టిక్ ఆన్ చేస్తే మనకి ఇది రాదనమాట, ఎనబుల్ కాదు. లేదంటే మనకి ఇక్కడ మెయిన్స్ తర్వాత ప్రొవిజన్ అలాట్మెంట్ తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి, మనం ఒక సబ్జెక్ట్గా ఆ యొక్క లాంగ్వేజ్ చదువుకోలేదు కాబట్టి ఇది కనుక ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ ఇది అనేది ఇక్కడ మనకి ఇక్కడ నో పెడితే కనుక ఇక్కడ మనకి ఇది హైలైట్ అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని మనం టిక్ ఆన్ చేయాలి. అప్పుడు ఏంటంటే మన మెయిన్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ తర్వాత ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఎస్ పెడితే కనుక అవసరం లేదనమాట. ఈ రెండు టిక్ ఆన్ చేసి ఇది మనకి డిజిబుల్ అయిపోతుంది. సో సరిపోతుంది అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మొదట ప్రిలిమ్స్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయి అనమాట. సపోజ్ మీరు కనుక ఇక్కడ తెలంగాణ కనుక సెలెక్ట్ కనుక చేసుకుంటే దానికి సంబంధించినటువంటి యొక్క హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ అవి వస్తాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సెంటర్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 2 అనమాట. సెకండ్ ఆప్షన్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట. మీరు ఏ స్టేట్ ఇస్తే ఆ స్టేట్కి సంబంధించినటువంటి సెంటర్స్ మాత్రమే వస్తున్నాయి. సో అలాగా సెకండ్ ఆప్షన్ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెయిన్స్కి సంబంధించి కూడా మనకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారనమాట. సపోజ్ మనం కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇక్కడ మనకి మెయిన్స్కి సంబంధించి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం మాత్రమే వచ్చాయి. అవి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇంకా కూడా సెంటర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 2 అనమాట. సెకండ్ ఆప్షన్ కింద వేరే ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మన ప్రిలిమ్స్ కింద 2 ఆప్షన్స్ అనమాట సిటీస్, అలాగే మెయిన్స్ కూడా 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ప్లస్ మీరు ఇక్కడ ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్లో మాత్రమే ఏదో ఒక సెంటర్లో ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్లో ఎగ్జామ్ అయితే రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట. ప్లస్ ఇంకా ఐడి ఏదైతే ఎగ్జామినేషన్కి మీరు ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేస్తే మొదట ఇక్కడ మనకి అన్నీ కూడా వస్తాయి. ఆధార్ కార్డు వచ్చింది, ఈ ఆధార్ వచ్చింది, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఇంకా కూడా మన పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ అనమాట విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది. ఇంకా కూడా మనకి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెజెటెడ్ ఆఫీసర్ కానీ ఏదైనా సరే, ఎంప్లాయ్ ఐడి కానీ, ఇంకా కూడా ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై ఎనీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ కానీ, లేదంటే వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. దీని
మీద ఉన్నటువంటి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఈ అప్లికేషన్ ఎంటర్ చేసిన దాంతో మ్యాచ్ అవ్వాలన్నమాట. లేకపోతే కనుక మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో జాగ్రత్తగా మీరు ఏ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ ఎంటర్ చేసిన నేమ్తో ఒకసారి మ్యాచ్ చేసుకుని 2 టైమ్స్ జాగ్రత్తగా అది మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ మన ఎగ్జామినేషన్ మీడియం అనమాట. మనం ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు, ఇంకా కూడా తెలుగులో కూడా ఉంటుంది అనమాట. సో మీరు తెలుగులో కూడా క్వశ్చన్స్ చదువుకొని ఆన్సర్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత మార్చుకునే అవకాశం ఉండదు కాబట్టి అదే దాంట్లో మీకు పేపర్ వస్తే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి క్యాండిడేట్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఎక్సర్సైజింగ్ దిస్ ఆప్షన్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇంగ్లీష్, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే రెండిట్లో కూడా క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏజ్ యాజ్ ఆన్ 1st August 2025 అనమాట. 20 years మినిమము, మ్యాక్సిమం 28 years అనమాట. అంటే 2nd August 1997 నుంచి 1st August 2005 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే మీ యొక్క DOB ఈ 2 డేట్స్ కలుపుకొని దీని మధ్య కనుక ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనికి అదనంగా SC ST వాళ్ళకైతే కనుక 33 years వరకు అవకాశం అయితే ఉంటుంది. OBC NCL వాళ్ళకి మాత్రం 31 years వరకు, PWD క్యాండిడేట్స్కి వచ్చేసరికి 38 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. యాజ్ ఆన్ 1st August 2025కి మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు, మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వస్తుంది. జెండర్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోవరా, డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ఆప్షన్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఇంకొకటి మీకు కన్సెంట్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని వాళ్ళకి యాక్సెస్ చేసుకునే దానికి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, లేదంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఉంటే ఇది కూడా ఆప్షన్ అనమాట, స్టార్ మార్క్ అయితే లేదు. ఇంకా మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ అని కవలలు అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్స్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే అవసరం లేదనమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి కిందకు వచ్చేయచ్చు అనమాట. కిందకు వచ్చేసి అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, అలాగే స్టేట్ మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, ఇంకా కూడా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది కనుక టిక్ ఆన్ చేస్తే పర్మనెంట్ అడ్రస్ కూడా మనకి ఫిల్అప్ అయిపోతుంది. ఫీజుకి సంబంధించి మీరు ఇక్కడ అడ్రస్ 2 addresses వస్తాయి అన్నమాట. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు SC ST PWD క్యాండిడేట్స్ అలా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 175 రూపీస్ వచ్చింది. మిగతా వాళ్ళ జనరల్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనమాట. లాస్ట్లో ఫీజు పే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ అనాలి. వ్యాలిడేట్ అంటే రెడ్ మార్క్ వస్తే అవన్నీ కూడా క్లియర్ చేసుకుని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేస్తాం. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 21st August 2025 అనేది మనకి కట్ ఆఫ్ డేట్ అనమాట. ఈ డేట్కి మీకు డిగ్రీ అయితే కంపల్సరీగా పాస్ అయితే ఉండాలన్నమాట. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేకపోతే ఎగ్జామ్స్ రాసి మీరు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయినా కూడా అవకాశం అయితే ఉండదు. అయితే 21st August 2025 కనుక మీరు పాస్ అయ్యి ఉండి ఆ యొక్క డేట్ ఏదైతే ఉందో దాని మీద మెన్షన్ చేసినటువంటి, సపోజ్ మనకి మార్క్ షీట్ కానీ పీసీలో కానీ ఓడీలో కానీ ఆ డేట్ ఏదైతే ఉందో ఇది 21st August 2025 లేదా అంతకన్నా ముందు ఉంటే సరిపోతుంది అనమాట. మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా పర్సంటేజ్ గురించి కూడా మనకి ఇక్కడ రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. సపోజ్ మీకు కనుక ఈ 59.99 వస్తే మీరు 60% అనేది ఇక్కడ ఎంటర్ చేయకూడదు. సో మీరు 59.99 అయ్యా, లేకపోతే 59 అనేది వేయాలన్నమాట. సో రౌండ్ ఆఫ్ చేసి దానిని దగ్గరికి అయితే తీసుకొని వేయకూడదు అనమాట. ఇంకా CGPAలో ఉంటే కనుక ఈక్వల్ అయిన పర్సంటేజ్లోకి అయితే మీరు దానిని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు అనమాట. ఏ బోర్డులో చదువుకున్నారు, అలాగే డేట్ అనమాట. ఏ సంవత్సరం ఏ మంత్లో మీరు ఆ యొక్క సర్టిఫికేట్లో డేట్ అయితే ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ సంవత్సరం పాస్ అయ్యారని పర్సంటేజ్ మెన్షన్ చేయాలన్నమాట. 10th క్లాస్కి సంబంధించి అనమాట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద బోర్డు, లేదంటే ఎక్కడ మన కాలేజీ నేమ్ కానీ లేకపోతే కనుక ఇక్కడ మన యూనివర్సిటీ నేమ్ కానీ ఏదైనా ఎంటర్ అయితే చేయొచ్చు అనమాట. బోర్డు లేదా యూనివర్సిటీ అన్నారు కాబట్టి
ఇంకా ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ బీకామ్ బీఏ బీఈ బీటెక్ మేనేజ్మెంట్లో డిగ్రీ కానీ బీసీఏ కానీ బీఫార్మా కానీ బీఆర్ కానీ ఇంకా లా కానీ సిఎస్ ఐసీడబ్ల్యూఏ దీంట్లో లేని డిగ్రీ ఏదన్నా మీరు చేస్తుంటే కనుక అదర్స్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఎనీ డిగ్రీ యాజ్ ఆన్ 21 ఆగస్ట్ 2025 అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దేంట్లో అయితే మీరు చేశారని సపోజ్ మీరు ఇంజనీరింగ్ అయితే కనుక ఏ బ్రాంచ్లో చేశారు, కంప్యూటర్ సైన్సా ఏంటని. సపోజ్ బీకామ్ అలా ఇస్తే కనుక ఇక్కడ మీరు బీకామా లేకపోతే అదర్స్ ఏదైనా చేశారు ఇంకా ఐటీ కానీ దాంట్లో ఏదైనా స్పెషలైజేషన్ ఉంటే అవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేకపోతే డైరెక్ట్గా ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇయర్ అండ్ మంత్ అండ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ చేయారు అనేది మనకి డిగ్రీ సంబంధించిన మార్క్స్ మెమోస్లో కానీ లేదంటే పీసీలో వాటిలో డేట్ ఉంటుంది కింద ఎంటర్ అయితే చేసుకో. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ కిందకి వచ్చేస్తే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతున్నారు. ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక ఎంటర్ అయితే చేసుకో. డిప్లొమా కానీ కంప్యూటర్స్లో ఇంకేదైనా స్కూల్ కాలేజీ లెవెల్లో ఏదైనా మీరు కంప్యూటర్ కోర్స్ చదువుకొని ఉంటే ఒక సబ్జెక్ట్ ఏదైనా ఎస్ అయితే పెట్టుకోవచ్చు. కంప్యూటర్ యాజ్ ఒక సబ్జెక్ట్గా మీరు చదువుకొని ఉంటే పై ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే ఐటీ యాజ్ ఒక సబ్జెక్ట్ అయితే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ అయితే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కంపెనీ నేము మీరు ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు డ్యూటీస్ ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే కనుక ఈ కాలమ్స్ అన్నీ అవసరం అయితే లేదు. వీటిని టచ్ చేయాల్సిన అవసరం అయితే మీకు లేదనమాట. ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదనమాట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆన్లైన్ మోడ్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి, అలాగే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకా కూడా వీళ్ళందరికీ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు వీళ్ళందరికీ కూడాను ఫ్రీ ఆన్లైన్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కావాలనుకుని ఎస్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకా మీ మీద ఏదైనా కోర్టు కేసెస్ కానీ ఇంకా అఫెన్సెస్ కానీ ఏదైనా ఉంటుంది, జనరల్గా ఎవరికి ఉండవు, ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ డిటెన్షన్ ఏదైనా ఉంటే ఫైన్ కన్విక్షన్ కానీ నో పెట్టుకోవచ్చు. జనరల్గా ఎవరికి ఉండవు. ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు అది యాక్టివ్లో ఉన్నాయా అయిపోయినాయి అనేది మెన్షన్ చేయాలి. ఎస్ పెడితే నో పెడితే అవసరం లేదనమాట. లాంగ్వేజ్ మనం ఆంధ్ర తెలంగాణ ఇస్తే మనకు తెలుగు అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. రీడ్ రైట్ స్పీక్ తప్పనిసరిగా మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. అది ఇంకా మనకి వేరే లాంగ్వేజ్ ఏవచ్చు అనేది సపోజ్ ఇంగ్లీష్ అందరికీ వచ్చు కాబట్టి మనం పెట్టుకోవచ్చు. ఇంకా థర్డ్ లాంగ్వేజ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు రీడ్ చేయగలిగితే స్పీక్ చేయగలిగితే పెట్టుకోవచ్చు. వ్యాలిడేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే అయింది. ఓకే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ప్రిఫరెన్స్ వస్తుంది అనమాట. టిక్ ఆన్ చేస్తే మనకి రైట్ నుంచి మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి బ్యాంక్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇవన్నీ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనమాట. నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ అలాగే బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ 38వ పేజీ ఆన్వర్డ్స్ చూసుకుంటే కనుక ఆ స్టేట్లో ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో కూడా ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి తప్పనిసరిగా మీరు నోటిఫికేషన్ చెక్ చేయాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకునే ముందు చేసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. మీకు దేనికి మొదలు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకునే దానికోసం అనమాట. ఇవి క్లిక్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్కి అన్ని కాలమ్స్ వస్తాయి, అన్ని యొక్క బ్యాంక్స్ అన్నీ వస్తాయి. తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని పట్టుకొని పైకి తీసుకొచ్చుకోవచ్చు, కిందకి తెచ్చుకోవచ్చు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు యూనియన్ బ్యాంక్కి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దాన్ని పట్టుకొని పైకి తెచ్చుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా దీన్ని ఎక్సర్సైజ్ అయితే చేసుకోవాలన్నమాట మీరు. అంటే నోటిఫికేషన్ చెక్ చేసుకొని అన్నీ కూడా మీకు తర్వాత మాత్రమే ఇక్కడ ఆ విధంగా మీరు నోటిఫికేషన్ చూసుకొని మీకు దేని ప్రిఫరెన్స్ కావాలో అదైతే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. మన బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకొని మార్చుకోవచ్చు. ఇప్పుడైతే మార్చుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా అన్నీ చెక్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఐ అగ్రీ అనాలి. అలాగే మీ యొక్క నేమ్ ఇందాక చెప్పినట్టుగా ఐడి ప్రూఫ్ మీరు ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నారో ఎగ్జామినేషన్కి మనం అక్కడ ఇచ్చామన్నమాట. ఆధార్ కార్డు ఏంటి అనేది, అది పాన్ కార్డు లేకపోతే వేరేది ఏదైనా సరే దాని మీద ఉన్న నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ అప్లికేషన్ ఉన్న దాంతో కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే తర్వాత మీ యొక్క అప్లికేషన్ క్యాన్సిల్ అయితే చేస్తారు. కాబట్టి అది ఉన్నది అని చెప్పేసి మ్యాచ్ అవుతున్నది ఎగ్జాక్ట్గా అని చెప్పి చెక్ చేస్తున్నారు. చెక్ చేయటం అంటే టిక్ ఆన్ చేస్తున్నారు. చెక్ చేసుకొని మీరు టిక్ ఆన్ చేయాలి. ఊరికి టిక్ ఆన్ చేయటం కాదనమాట. బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకుని ప్రాపర్గా ఉన్నదా అప్పుడు మాత్రం టిక్ ఆన్ చేయాలి. ఇంకా మీ నేమ్ కనుక ఎప్పుడైనా మార్చుకొని ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్ మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక టిక్ ఆన్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని ఓకే అనాలి. ఆర్ షూర్ అని వచ్చింది, ఓకే అనాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసుకోవాలి, ఇంకా 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట, అది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ జేపీజీ ఫార్మేట్, 10th వచ్చేసరికి మనకి పీడిఎఫ్ అనమాట. ఇంకా కూడాను ఐ కన్ఫర్మ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ అబవ్ ఆర్ వ్యాలిడ్ అని టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇంకా డీజీ లాకర్ అకౌంట్ కనుక మీకు ఉంటే ఎస్ పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, జెండర్, ఆధార్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అవ్వడం కోసం ఎస్ అనాలి. ప్లస్ మీ కనుక డీజీ లాకర్ లేకపోతే ప్రాబ్లం లేదు, నో పెట్టుకోవచ్చు, లేకపోతే క్రియేట్ అయినా చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. దానికోసం ఏదైనా సెపరేట్ వీడియో చేయమంటే చేస్తాం, దానికి ఏం ప్రాబ్లం లేదు, నో పెట్టుకోవచ్చు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి గైడ్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట, ఈ అప్లోడింగ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి. మీరు ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అనమాట. ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్ అని రాసి కింద సైన్ చేసి ఇదైతే మీరు స్కాన్ చేసుకొని 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే మనం అక్కడ చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి 175 లేదంటే 850 వస్తుంది అనమాట, మీరు ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి. SC ST PW క్యాండిడేట్స్కి 175, జనరల్ క్యాండిడేట్స్కి ఏమో 850 రూపీస్ వస్తుంది అనమాట. బిల్ డెస్క్ ద్వారా కానీ లేదంటే CCNME ద్వారా ఎలాగైనా పే చేయొచ్చు. మీరు ఇక్కడ క్యాప్చర్ అనేది మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, సబ్మిట్ అనాలి, సబ్మిట్ అండ్ ఓకే అనాలి. ఓకే అంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, UPI, QR, వ్యాలెట్స్ అన్నీ వస్తాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇదైతే మనకి లాగిన్ అనమాట. లాగిన్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ అడుగుతుంది. మీకు మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట, ఈమెయిల్కి, తర్వాత ఫోన్కి SMS ఎంటర్ చేయాలి, లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకి ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ కూడా ఉంటుంది. మీరు ఫీజు పే చేసిన తర్వాత అదే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. దానికైతే మీకు 5th September 2025 దాకా అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్ 5th September 2025 అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 10,300 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో క్లర్క్స్ IBPSకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్